2004లో ఢిల్లీలోని ద్వారకా గుర్గాన్ ఎక్స్ప్రెస్వే మీద రాత్రిళ్లు ప్రయాణించే డ్రైవర్లు ఒక భయంకర అనుభవం చెబుతూనే ఉన్నారు. రాత్రి 12 గంటల తర్వాత ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు ఒక తెల్లని చీర కట్టుకున్న ఆడమనిషి అకస్మాత్తుగా రోడ్డు మధ్య నిలబడకం కనిపించేది. ఆమె ముఖం స్పష్టంగా కనబడేది కాదు. పూర్తిగా జుత్తు కప్పేసి ఉండేది. చాలామంది డ్రైవర్లు వేగంగా వెళ్ళిపోవాలని ప్రయత్నించగానే ఆ ఆడమనిషి ఆకారంలో ఉన్న తెల్లటి ఆత్మ వాహనం పక్కనే పరిగెత్తుతూ వస్తోందని, అది చూసివారు ఎంతో భయపడేవారు అని చెప్పారు కొందరికి. అయితే కారుగాజు తట్టి లిఫ్ట్ ఇవ్వమని, అంత ఫాస్ట్గా ఉన్న కారును వెంబడిస్తూ లిఫ్ట్ అడిగి భయపెట్టేది అని వారు చెప్పారు. ఈ హతన వల్ల చాలా కాలం ఆ రోడ్డుపై రాత్రి ప్రయాణం చేయడాన్ని ప్రజలు మానేశారు. ఇంకా ఇవాళ్టికి కూడా ఆ ప్రదేశాన్ని హాంటెడ్ స్ట్రెచ్ అని పిలుస్తారు. ఆ తెల్ల చీరలోని ఆడమనిషి ఎవరో తెలుసుకోవాలి. కొంతమంది స్థానికులు పరిశోధన చేశారు. వారికి తెలిసింది ఏమిటంటే, అదే రోడ్డుపై 1990లలో ఒక యువతి కారు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది. ఆమె పెళ్లిరోజు తన పెళ్లి చీరలోనే ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదమని చెప్పుతారు. అప్పటినుండి రాత్రి 12 తర్వాత ఆ ప్రదేశంలో ఆమె ఆత్మ కనిపిస్తూ డ్రైవర్లను భయపెడుతుందని స్థానికులు నమ్ముతారు. కొంతమంది భయంతో ఆ రోడ్డులో రాత్రిపూటు ప్రయాణించడం మానేశారు. కాని ఈరోజు కూడా ఆ రోడ్డుపై రాత్రి వెళ్ళినప్పుడు కొందరికి ఆమె వెనక సీట్లో కూర్చున్నట్టుగా కనిపించడం అనుభవమైందని చెప్పుతున్నారు.